నమస్తే. ముస్లిం మెజార్టీ దేశమైన సూడాన్లో రాజధాని ఖార్తూమేలో వేలాది మంది ఊచకోతను ఈరోజు ప్రపంచం నివ్వెరపోయి చూస్తున్నది. ఇప్పటివరకు గాజాలో జరిగిన ఊచకోత గురించే ప్రపంచం అంతా వార్తలు వస్తుండేవి. ఇప్పుడు సూడాన్లో జరుగుతున్న ఊచకోత వార్తలు ప్రముఖంగా వినపడుతున్నాయి. అసలు ఈ ముస్లిం మెజార్టీ దేశమైన సూడాన్లో ఈ అంతర్యుద్ధం ఎందుకు జరుగుతున్నదంటే, ఒకసారి చూస్తే చరిత్రలో బషారుల్ ఉమర్ అల్ బషర్ 2023లో నియంతృత్వ పాలన ఆయనది ముగిసి సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం దేశంలో అని చెప్పి ముందుకొచ్చింది. కానీ గత 3 సంవత్సరాలుగా అక్కడ సైన్యంలోని అంతర్గత కుమ్ములాటలతోటి సైన్యం జనరల్ల మధ్య, ముఖ్యంగా సైన్యం మరియు పారామిలిటరీ బలాల మధ్య సమన్వయ లోపంతో పెద్ద ఎత్తున అంతర్యుద్ధం జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది ఈ పోరాటం అంటే, ముఖ్యంగా అక్కడ ఉన్న బంగారు గనులు, చాలా పెద్ద ఎత్తున బంగారు గనులు ఉన్న సూడాన్ పైన యుఏఈ కన్నుబడింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కన్నుబడింది. ఆ బంగారు గనులపై ఆధిపత్యం కోసం యుఏఈ ఈ అంతర్గత యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నది. దానికోసం విచ్చలవిడిగా డబ్బును ఇవ్వడమే కాదు, విదేశీ కిరాయి ఫైటర్లను కూడా సూడాన్కు యుఏఈ పంపిస్తున్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా సూడాన్లో నీగ్రో అరబ్ ముస్లింలు మరియు నాన్ అరబ్ ముస్లింలుగా, స్థానిక గిరిజన ముస్లింలుగా ఈ చీలిక ఉన్నది. దాన్ని వాళ్ళు అజ్మీ ముస్లింలు ఒక వర్గము, ఆఫ్రికీ అరబీ ముస్లింలు ఒక వర్గంగా చెప్తారు. ఈ ఈ ముస్లిం వర్గాల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతున్నది. దీంట్లో యుఏఈ తన రాక్షస క్రీడను బంగారం కోసం చేపిస్తున్నది. ఈరోజు మరి ఒక ముస్లిం దేశం, ఒక సంపన్న ముస్లిం దేశమే మరొక నిరుపేద ముస్లిం దేశంలో ప్రజల ఊచకోత కోసం డబ్బులు వెచ్చించడం, విదేశీ కిరాయి సైనికులను పంపడం అనేది మానవ జాతికి చాలా అవమానకరమైన విషయం. మరి రాబోయే రోజుల్లో సూడాన్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.